నా పేరు డాక్టర్ ఎం జగపతిరాజు. నేను భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో టీచింగ్ అసిస్టెంట్గా కెరీర్ స్టార్ట్ అయ్యి తర్వాత లెక్చరర్ గాను, రీడర్ గాను, ప్రొఫెసర్ గాను, వైస్ ప్రిన్సిపల్ గాను, ఈరోజు డైరెక్టర్ గాను వర్క్ చేస్తున్నాను. నేను స్టూడెంట్స్ తోటి ఇంటరాక్ట్ అయినప్పుడు కానీ, లేకపోతే వాళ్ళని అడ్రస్ చేసేటప్పుడు కానీ నేను ఎప్పుడు ఏం చెప్పేవాడిని అంటే టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పేవాడిని. సో దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే, రోడ్డు మీద వెళ్ళే అప్పారావు గారి నుంచి అబ్దుల్ కలాం గారి వరకు కూడా అందరికీ ఒకే టైం ఉంటుంది. అబ్దుల్ కలాం గారు ఆయన టైం మేనేజ్మెంట్ చేసి అతి చిన్న ఫ్యామిలీలో ఉన్నా కూడా ఆయన భారతదేశానికి రాష్ట్రపతి అయ్యి చిరకాలం గుర్తుండిపోయి స్టేజ్కి తీసుకురావడానికి ఆయనకి టైం మేనేజ్మెంటే చాలా ఉపయోగపడింది. సో దాన్ని నేను దృష్టిలో పెట్టుకుని నా టైంని కూడా ఎందుకు అడ్జస్ట్ చేసుకోకూడదు అనే ఉద్దేశంతో నా టైంని 3 పార్ట్స్ కింద డివైడ్ చేశాను. ఫస్ట్ పార్ట్ ఏంటంటే ఫ్యామిలీ అండ్ పర్సనల్, సెకండ్ వచ్చేటప్పటికి అకాడమిక్స్ అండ్ అడ్మినిస్ట్రేషను, థర్డ్కి వచ్చేటప్పటికి కల్టివేషన్ నాకు చాలా ఇంపార్టెంట్. ఆ కల్టివేషన్ నాకు ఇక్కడ భీమవరానికి జస్ట్ 12 కిలోమీటర్లు మోగుల్ అనే విలేజ్లో నాకు ల్యాండ్ ఉంది. సో ఆ ల్యాండ్ని ఎక్స్పెరిమెంట్గా తీసుకుందామని అదంతా టోటల్ ఆ ఏరియా అంతా కూడా ఓన్లీ ప్యాడీ ఫీల్డ్స్. సో ఆ ప్యాడీ ఫీల్డ్స్లో బండ్స్ని వైడెన్ చేసి దాంట్లో పప్పాయి ప్లాంట్ని అలాగే ప్యాడీని కూడా పండిస్తున్నాను. ఇదంతా కూడా ONBA అనే మెథడ్లో పండిస్తున్నాను. ONBA అంటే ఆర్గానిక్ న్యూట్రిషన్ బ్యాలెన్స్డ్ అగ్రికల్చర్ అనమాట. ఇది రాజశేఖర్ రెడ్డి గారని ప్రతిభా బయోటిక్ చైర్మన్ గారి వీడియోస్ వినడం వల్ల నాకు తెలిసింది. సో దాంతో అదే పద్ధతిలో ఈరోజు చేయడంతో ఈ ప్రాసెస్లో నేను కెమికల్ పెస్టిసైడ్స్ని కానీ, ఫంగిసైడ్స్ని కానీ, వెర్టిసైడ్స్ని కూడా ఉపయోగించకపోయినా కూడా రిజల్ట్ చాలా బాగా వస్తున్నది. అతి త్వరలో పప్పాయి అయితే హార్వెస్టింగ్ వచ్చేసింది, ప్యాడీ కూడా అతి త్వరలో హార్వెస్టింగ్ వస్తుంది. సో ఇవన్నీ కూడా మా కాలేజీ టెక్నాలజీకి సంబంధించింది కాబట్టి అగ్రికల్చర్లో కూడా నాకున్న విషయాలన్నీ కూడా రైతు సోదరులతో షేర్ చేసుకుందాం అనే ఉద్దేశంతో ఈరోజు ఛానల్ ఓపెన్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.